హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఇది ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ అన్నమాట, మొక్కజొన్న పిండి. ఇది మనం ఇళ్ళకి వాడేది చాలా తక్కువ, ఇళ్ళల్లో వాడేది తక్కువే అనమాట. కాకపోతే హోటల్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భారీ మొత్తంలో యూస్ చేస్తారు. మనకి మొత్తం టోటల్ ఇండియా మొత్తం కూడా చాలా ఎక్కువ శాతం ఇది యూస్ చేస్తారనమాట కార్న్ ఫ్లోర్. ఇవి కనుక మనం తయారు చేసి మన ఓన్ బ్రాండ్ మీద, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ విధంగా మంచిగా బ్రాండింగ్ చేశారంటే మంచి అంటే బ్రాండ్ పైన ఉండే ఆ ప్యాకింగ్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రొడక్షన్ కూడా చాలా పెద్దది, ఇదేం చిన్నది కాదు. ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది, పెట్టుబడి పెద్ద మొత్తంలోనే ఉంటుంది, ఆదాయం కూడా అంతే పెద్ద మొత్తంలో ఉంటుంది, లక్షల్లోనే ఉంటుంది ప్రాఫిట్ కూడా. ఎందుకంటే బ్రాండింగ్ మన ఓన్ బ్రాండ్ మీద సేల్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు నార్మల్గా మీరు ఒకసారి రేట్ ఆన్లైన్లో చెక్ చేయండి. కార్న్ ఫ్లోర్ మొత్తం కూడా చాలా ఎక్కువ ఉంటాయి, 200 గ్రామ్సే చాలా ఎక్కువ రేట్ ఉంటుందన్నమాట. అంటే మీకు 1 కేజీ వచ్చేటప్పటికి 150 అని, 130, 150 ఇలా రకరకాల బ్రాండ్ని బట్టి సేల్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు ఈ తయారీ ఖర్చు 20 రూపాయల మించి పడదనమాట. మహా అంటే మొత్తం బ్రాండింగ్తో కలిపి నేను చెప్తున్నాను, బ్రాండింగ్తో కలిపి ఒక 20 రూపాయల మించి పడదు. కానీ మీరు రిటైలర్ మార్జిన్, హోల్సేలర్ మార్జిన్ ఇవన్నీ ఒక 10 రూపాయలు, 20 రూపాయలు అలా తీసినా కూడా, అంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మీరు ఒక 10 రూపాయలు తీసుకుంటే ఓకేనా, అంటే మార్కెట్లో ఒక 60 రూపాయలు అలా మీ బ్రాండ్ 70 రూపాయలు అలా అమ్మేటట్టు. హోల్సేలర్, రిటైలర్కి భారీ అంటే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఇచ్చినప్పుడే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే మనం ఎక్కువ ఆదాయం పొందాలి, వాళ్ళకి తక్కువ ఒక 5 రూపాయలు ఎంతో ఇవ్వాలి అనుకుంటారు. అలా కాదు, మనం 5 రూపీస్ అలా పెట్టుకోవాలి కేజీ మీద అంతే. వాళ్ళకి ఒక 20 రూపీస్, 25 రూపీస్ వరకు హోల్సేలర్కి ఇవ్వాలన్నమాట. అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే హోల్సేలర్కి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు రిటైలర్కి షేర్ చేస్తారు ఆ ప్రాఫిట్ని. సో రిటైలర్కి కూడా వాళ్ళు ఒక 5 రూపీస్ పెట్టుకొని రిటైలర్కే ఎక్కువ షేర్ చేస్తారు. ఎందుకంటే రిటైలరే మెయిన్ అనమాట. ఎందుకంటే రిటైల్ వ్యాపారం ఫుల్గా ఉంటేనే, వాళ్ళు కంటిన్యూగా ఈ బ్రాండ్ కొంటేనే వాళ్ళు మళ్ళీ వచ్చి హోల్సేలర్ దగ్గర కొంటారు. అలా హోల్సేలర్కి మీరు ఎక్కువ ప్రాఫిట్ ఇస్తేనే హోల్సేలర్ మళ్ళీ మీ దగ్గర ప్రొడక్షన్ తీసుకుంటాడనమాట. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దీనికి పెట్టుబడి ఎంతవరకు అవ్వచ్చు అంటే, మినిమం చిన్న మిల్ పెట్టాలన్నా కూడా మీకు ఫ్లోర్ మిల్ చిన్నది, అంటే ఈ ఐటెం వరకు మీరు పెట్టుకోవాలన్నా 10 లక్షలు కంపల్సరీ అవుద్ది అనమాట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, 10 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. మీరు ల్యాండ్ లీజుకి తీసుకోవచ్చు. ఈ సెట్టింగ్కి మాత్రమే. మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంకా అదనం అనమాట. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. మీరు అడగచ్చు, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా పెట్టగలము, పెద్ద అమౌంట్ కదా, ఒక్కడే పెట్టుకోలేము అంటే, నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు 15 లక్షలు అవుతుంది అనుకుందాం వర్కింగ్ క్యాపిటల్తో. మీ దగ్గర 6-7 లక్షలు ఉన్న రిమైనింగ్ అమౌంట్ లోన్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఆ అమౌంట్ ఉంది కాబట్టి మీరు ఏ ప్రాంతంలో స్టార్ట్ చేయబోతున్నారో అక్కడ ఉండే స్థానిక బ్యాంక్లోనే ఆ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు అనమాట, మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. అంత అమౌంట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర సిబిల్, అంటే మీలో ఒక డౌట్ రావచ్చు, సిబిల్ ఎలా అనేది. మీ పేరు మీద కాకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు అమౌంట్, లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీరు పార్ట్నర్షిప్లో కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో మీకు రాబడి అనేది ఉంటుందన్నమాట, ప్రాఫిట్ పెద్ద మొత్తంలో ఉంటుంది కనుక ఇద్దరు కలిసి చేయొచ్చు. ఒకరు ప్రొడక్షన్ చూసుకుంటే, అంటే ఉత్పత్తి ఒకరు చూసుకుంటే, ఇంకొక వ్యక్తి మార్కెటింగ్, అంటే మొత్తం ఎంత స్టాక్ పోతుంది, ఎక్కడెక్కడ ఏ జిల్లాకి స్టాక్ వెళ్తుంది, ఎంత వెళ్ళింది, రిమైనింగ్ ఎంత స్టాక్ ఉంది, అమౌంట్ మొత్తం, ఇవన్నీ ఈ బిజినెస్ చూసుకుంటారనమాట. ఒకరు ప్రొడక్షన్, ఒకరు బిజినెస్ చూసుకుంటే ఈక్వల్ అన్నీ లెక్క వచ్చేస్తుంది. అంటే ఎన్ని కేజీలు ప్రొడక్షన్ అయ్యింది, ఎంత ప్యాకింగ్ అయ్యింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా లెక్క ఉంటుంది కనుక మీరు ఈక్వల్గా ప్రాఫిట్ అనేది షేర్ చేసుకోవచ్చు. కాబట్టి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవద్దు. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉన్నా దానికి తగ్గట్టే మనకి ప్రాఫిట్ అనేది కూడా ఉంటుంది కనుక ఇది చేయమంటున్నాను. బ్రాండింగ్, మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే చాలు, మీరు ఫుడ్ లైసెన్స్, జిఎస్టీ, ఇవన్నీ ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు వాళ్ళు చెప్తారు. ఈ మెషినరీ వచ్చి సప్లై ఇస్తారు కదా వాళ్ళు, సో వాళ్ళే మీకు చెప్తారన్నమాట A to Z డీటెయిల్స్. అంటే మనం ఏమేమి చేయాలి, మీకు
ఇటువంటి మిల్ అనేది, ఇటువంటి ఫ్లోర్ మిల్ అనేది కూడా మొత్తం మీరు మెషిన్ తీసుకునేటప్పుడు వాళ్ళే వచ్చి మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తారనమాట మీకు. నెక్స్ట్ మీకు ప్యాకింగ్ మెషిన్ కూడా అవసరం ఫ్రెండ్స్, ఎందుకంటే అర కేజీ, కేజీ, మీకు 250 గ్రామ్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తారు కదా, రకరకాల సైజులో మీరు ప్యాక్ చేస్తారు కాబట్టి మీకు కంపల్సరీ ప్యాకింగ్ చేసే మెషిన్ కూడా అవసరం. దానికే నేను ఏమన్నానంటే మీకు ఈజీగా ఈ మెషినరీ అంటే ఈ ఫ్లోర్ మిల్ అంటే మినీ ఫ్లోర్ మిల్, దాంతోపాటు మీకు ఈ మెషినరీ, నెక్స్ట్ ఇది ఆ ప్యాకింగ్ చేసే మెషినరీ, ఇది కాకుండా మళ్ళీ మీకు ల్యాండ్ అనేది లీజుకు తీసుకోవాలి కదా, పెద్ద మొత్తంలో ల్యాండ్ లీజుకు తీసుకోవాలి, షెడ్ వేయాలి, ఈ దీనికి ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా వర్కింగ్ క్యాపిటల్ అంటే మీకు మొక్కజొన్న కొనాలి కదా మీకు ఆ సీడ్స్ అనేది, సో పౌడర్కి అవి, దానికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి కదా. సో ఇవన్నీ కలిపితే మీకు వర్కింగ్ క్యాపిటల్ అనేది ఈజీగా 15 లక్షలు అవుతుంది అని దానికే నేను చెప్పాను మీకు. అంటే తక్కువ అమౌంట్లో కూడా స్టార్ట్ చేయొచ్చు, నార్మల్ వైట్ కవర్లో ప్యాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే బ్రాండింగ్ చేస్తే మనకి అన్ని చోట్ల మార్కెటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. బ్రాండింగ్ చేయకుండా తెల్ల కవర్లో మనం పౌడర్ అంటే నార్మల్ మైదా ఆటలాగా ప్యాక్ చేసి పైన స్టిక్కర్ వేస్తే ఇది వెళ్ళదన్నమాట. సో మీరు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి కార్న్ఫ్లోర్ అని కొట్టండి, వాళ్ళ బ్రాండింగ్ చేసి ఉంటారు ఆల్రెడీ, అది ఒకసారి చూడండి వాళ్ళు. ఎందుకంటే త్వరగా మీ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆకర్షణగా ఉండాలి ఆ కవర్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు మార్కెట్లోకి దూసుకెళ్ళగలరు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన దానిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద బిజినెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పార్ట్నర్షిప్లో దిగడం బెస్ట్. అంటే మీకు అనుభవం లేకపోతే, ఎటువంటి అనుభవం లేదు, ఫస్ట్ టైం ఇప్పుడే దిగుతున్నారు బిజినెస్లో అంటే పార్ట్నర్షిప్లో దిగిపోండి. ఎందుకంటే ఒకరు ప్రొడక్షన్ చూసుకుంటారు, తయారీ చూసుకుంటారు, ప్యాకింగ్ చూసుకుంటారు, అదే ఇంకొకరు మార్కెటింగ్ చూసుకుంటారు అనమాట. సో ఇవి రెండు కరెక్ట్గా జరగాలి. ప్రొడక్షన్ కరెక్ట్గా జరగాలి, మార్కెటింగ్ కరెక్ట్గా జరగాలి. అప్పుడే బిజినెస్ అనేది ముందుకెళ్తుంది, ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఒకరే చూసుకోవాలంటే మీకు పర్ఫెక్ట్. అంటే ఫస్ట్ టైం దిగుతున్నారంటే మాత్రం ప్లానింగ్ చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ దీనికి నేను చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే ఓకే, 15 లక్షలు అంటే మీకు ఇంకొక అదనంగా 10 లక్షలు పెట్టుకొని దిగడం బెటర్. ఎందుకంటే రా మెటీరియల్ అంటే మీకు పెద్ద మొత్తంలో ఆ మొక్కజొన్న ఇవన్నీ కొనాల్సి ఉంటుంది కదా, కనుక 25 లక్షలైనా అవసరం అవుతుందన్నమాట. అలా అయితేనే మీకు ఒత్తిడి లేకుండా ఉంటుంది. సో ఇంత పెద్ద అమౌంట్ మీ దగ్గర ఉంటే ఓకే. అదే మీరు ఒక ముగ్గురు కలిసి దిగారనుకోండి, ముగ్గురు కలిసి ఒక 20 లక్షలు పెట్టుకున్నా కూడా రిమైనింగ్ బ్యాంక్ లోన్ ఒక 15-20 లక్షలు ఈజీగా వస్తుంది. మీరు ఏ బ్యాంకులో అయితే ఈ అమౌంట్ మొత్తం డిపాజిట్ చేసి మొత్తం యూజ్ చేసుకుంటున్నారో ఆ బ్యాంక్ పెద్ద మొత్తంలో టర్న్ ఓవర్ ఉంటుంది కనుక వాళ్ళు ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది లోన్ ఇస్తారు. ఒక 2-3 నెలల తర్వాత అయినా లోన్కి వెళ్ళొచ్చు. మంచి బిజినెస్ ఐడియా. ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ముందడుగు వేయండి ఫ్రెండ్స్.